సో ఓకే. నాకు ఏదో అవుతుంది, నాకు నెగెటివ్ అవుతుంది, నాకు హెల్త్ స్పాయిల్ అయిపోతుంది, నాకు ఏదో ఉన్నట్టుంది మా ఇంట్లో అని మనం అదే పనిగా ఆలోచించి చాలా మటుకు చాలా సార్లు ఏంటంటే ఒక మేనిఫెస్ట్ చేసేసి ఆ రోగాలు తెచ్చేసుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. మ్యామ్, దయ్యం పట్టింది అని అంటున్నారు. రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయినవి కూడా ఉన్నాయి. ఇది సైకలాజికల్‌గా ఉండేదేనా? హ్మ్. నిజంగానే స్పిరిట్ అనేది ఆవహించిన తర్వాత ఇలా జరుగుతుందా? మెడికల్ త్రూ దీన్ని క్లియర్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ ఇంతకుముందు దెయ్యం పట్టినలాగా దెయ్యం పట్టినట్టు బిహేవియర్ ఉంటది. అంటే అవునా? నార్మల్‌గా బిహేవ్ చేయరు వాళ్ళు. అవును. అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేస్తారు. హ్మ్. ఎవరిని దగ్గర రానివ్వరు. అవును. ఫ్రెండ్స్ ఉండరు. ఫ్యామిలీతోటి సరిగ్గా ఉండరు. అన్నం తినరు. ఒక రూమ్‌లోకెళ్ళి డార్క్ స్పేస్‌లో ఉండిపోతారు. అవునండి. కొడతారు, తిడతారు, అరుస్తారు. సో, ఒకప్పుడు ఇట్లా చేసినప్పుడు సైన్స్ అడ్వాన్స్ గానప్పుడు ఇట్లాంటివి చేసినప్పుడు వెంటనే భూత వైద్యులని తీసుకొచ్చేవాళ్ళు. అవును. వాళ్ళేం చేసేవాళ్ళు ఇట్లా వేప రెబ్బలు అయన్నీ తీసుకొని ఆళ్ళని కొట్టి టార్చర్ చేసి, ఆ టార్చర్‌కి ఆళ్ళు భరించలేక దెయ్యం వదిలేసిందని చెప్పేవాళ్ళు. ఓకే. అది ఒక వే ఆఫ్ డీలింగ్ విత్ నెగెటివ్ ఎనర్జీ. ఓకే. సైన్స్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఏమైందంటే, సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌లు వీళ్ళందరూ వచ్చిన తర్వాత, ఒక పర్టిక్యులర్ అబ్‌నార్మల్ బిహేవియర్ ఉన్నప్పుడు, మనం వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, కౌన్సెలింగ్ ద్వారానో, ఇంకా రకరకాల టెస్ట్‌ల ద్వారానో వాళ్ళకేం జరుగుతుంది అన్నది మనం ఐడెంటిఫై చేసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అయితే దీన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మనం. ఓకే. హ్మ్. కొంతమంది నటిస్తారు. అవును మ్యామ్. బికాజ్ వాళ్ళ చుట్టూ ఉన్న ఏవైతే పరిస్థితుల్ని ఓవర్‌కమ్ అవ్వడానికో, లేపోతే కొన్ని డిఫికల్ట్ సిట్యుయేషన్స్ నుంచి బయటకి రాడానికో, కొంతమందిని అవాయిడ్ జేయడానికో దెయ్యం పట్టినట్టు బిహేవ్ జేసి అన్నిటికి దూరంగా ఉంటారు. ఓకే. హ్మ్. కొంతమందికి నిజంగానే సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోయి, ఏదేదో రకరకాల జీవితంలో చాలా బాధలు చూసుకోవడం ఒకలాంటి డిప్రెషన్. ఓకే. డిప్రెషన్‌కి లోనయ్యి ఇప్పుడు నేనొక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. ఒక 10థ్ క్లాస్ చదివే అబ్బాయి నిజంగా రియల్ స్టోరీ. ఆహ్, అమ్మాయి సారీ 10థ్ క్లాస్ చదివే అమ్మాయి ఆహ్, ఒక టైంలో చాలా డిప్రెషన్ లాగా అయిపోయేసి ఎవరిని పేరెంట్స్ దగ్గర రాగానే అరవడం, గట్టి గట్టిగా అరవడం, అన్నం తినకపోవడం, ఫ్రెండ్స్ దగ్గర కలవకపోవడము, ఒక రూమ్‌లోకెళ్ళిపోయి ఒక దగ్గర ఉండడం, అన్నం తినకుండా, జుట్టు దూకోకుండా, స్నానం చేసుకోకుండా అట్లా ఒకలాగా అనమాట. నిద్రపోకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి అంతా చేస్తే, ఇంకా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నాకెవరో కనపడుతున్నారు, నాకేదో అవుతుంది, నాకు గుండెల మీద భారంగా అనిపిస్తుంది. సో, హ్మ్. ఇట్లాంటివన్నీ పేరెంట్స్‌కి చెప్తూ ఉంటే పేరెంట్స్ అందరూ చాలా భయపడ్డారు. అరే! మనం ఏమైనా రాంగ్ ఇల్లు చూజ్ చేసుకున్నామా? ఇక్కడ ఉండడం వల్ల తన రూమ్‌లో ఏదైనా ఉందా? దీనికి బ్యాకప్ ఇంకా సినిమాలొస్తాయి కదా! ఈ మధ్య. అవును. అవును. సో, ఆ సినిమాలని ఇవన్నీ చూసి సో, వాళ్ళు డిసైడ్ అయిపోయారేంటంటే ఈ పాపకి దెయ్యం పట్టేసింది.